కోవిడ్ టీకా కోవిషీల్డ్తో అరుదుగా దుష్పరిణామాలు ఏర్పడే ప్రమాదం ఉందని బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా అంగీకరించింది. ఈ మేరకు బ్రిటన్కు చెందిన ప్రముఖ దినపత్రిక ది టెలిగ్రాఫ్ ఓ కథనం ప్రచురించింది. కోవిషీల్డ్ టీకా వల్ల అరుదైన సందర్భాల్లో రక్తం గడ్డకట్టడానికి, ప్లేట్లెట్ కౌంట్ పడిపోవటం వంటి పరిస్థితులకు దారితీయవచ్చని కోర్టుకు సమర్పించిన దస్త్రాల్లో పేర్కొన్నట్లు తెలిపింది. ఆస్ట్రాజెనెకాపై బ్రిటన్లో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కోవిషీల్డ్ కరోనా టీకా అనేక సందర్భాల్లో మరణాలతో పాటు తీవ్ర గాయాలకు కారణమైనట్లు ఆరోపిస్తూ బ్రిటన్ హైకోర్టులో 50 మందికి పైగా బాధితులు 100 మిలియన్ పౌండ్ల నష్టపరిహారం కోరుతూ కేసులు వేశారు. ఈ ఆరోపణల్ని తోసిపుచ్చిన ఆస్ట్రాజెనెకా అరుదైన సందర్భాల్లో సైడ్ ఎఫెక్ట్స్ కలిగే అవకాశం ఉందని ఫిబ్రవరిలో కోర్టుకు సమర్పించిన ఓ నివేదికలో పేర్కొంది. కరోనా సమయంలో కోవిషీల్డ్ టీకాను బ్రిటన్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అభివృద్ధి చేయగా భారత్కు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసింది. ఈ టీకాలనే దేశంలో విస్తృతంగా ఉపయోగించారు.